హాయ్ అండి. ఈరోజు అయితే మనకి టాప్స్ వచ్చాయండి స్టిచ్ చేయడానికి. 8 టాప్స్ ఇచ్చారు. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నానండి. ఈవినింగ్ కల్లా ఇవ్వాలంట. చూడండి ఎన్ని టాప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఒక టాపే వేసాను. చాలాసేపు అయితే అది టాప్ వేయాలంటే నేను వచ్చేసి టాప్కి వచ్చేసి ఒక 30 రూపీస్ తీసుకుంటానండి ఒక టాప్కి. సో దానికి ఎన్ని కుట్లు ఉన్నాయో చూసుకొని మరీ తీసుకుంటాను. చాలా కుట్లు ఉంటే కనుక ఒక 40 రూపీస్ తీసుకుంటాను. సో ఏదైనా కట్ చేసి అలా చేయాలంటే 50 తీసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి నేను 30 రూపీస్ తీసుకుంటాను. సో ఏం లేదు, సైడ్ కుట్లు. సో హ్యాండ్స్కి ఒకటే అండి. చూడండి టాప్కి కుట్లు వేసేసాను. ఏం లేదు, ఆమె డబల్ ఎక్స్ఎల్ కాబట్టి మనకి అటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి కుట్ల మీద కుట్లే చెప్పారు కాబట్టి మనకి ఏమంత పని ఏమి ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి 1 టాప్ వచ్చేసి అయిపోయిందండి. ఇంకా చాలా టాప్స్ ఉన్నాయండి వేయాలి. సో వేసాలకి ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. అన్ని స్టిచ్ చేసి ఇవ్వాలి అంటే ఇంకా చాలా టైం పడుతుందండి. 1 అవర్ ఉంది మనకి ఇవ్వాలండి. చూడండి ఎన్ని టాప్స్ ఉన్నాయంటే, అబ్బా బాబోయ్. ఈమె కొనిందంటే ఒక 10 టాప్స్ కొంటది, నాకే ఇస్తుందండి. బయటలకి ఎవరికి ఇవ్వదు. కానీ ఎప్పుడు చూసినా మరి అర్జెంట్ 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 అంటే అది నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి, నువ్వు ముందే వేయచ్చు కదంటే, అక్క ఏం చేస్తావు అక్క, మాకు వచ్చేసి ఇప్పుడే ఫంక్షన్లు పడతాయి, అర్జెంట్ అర్జెంట్ అంటారు. అర్జెంట్ అర్జెంట్ అని వస్తావు ఎప్పుడు చూసినా అంటే ఏం చేస్తాం. మా బంధువులు వచ్చేసి అప్పుడప్పుడు మాకు చెప్తారు ఫోన్ చేసి, రాండి ఆ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ ఉంది అంటారు. ముందే ఇద్దామంటే మాకు కొంచెం స్టిచ్ చేసి ఇస్తే మాకు అమౌంట్ వస్తుంది కదా. నిదానంగా అయితే మనం చేయొచ్చు, అర్జెంట్ అయితే మనం చేయలేము కదండి. సో వేస్తున్నానండి కుట్లు అయితే. మా పాప అయితే ఇప్పుడు పడుకుందండి. చాలా అల్లరి చేసింది ఇప్పుడు దాకా.